చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతికితే ఎలా ఉంటుంది, అలా ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? కానీ సరిగ్గా ఇలాంటి విషయమే ఉత్తరప్రదేశ్లో జరిగింది. 1983లో ఒక పేద కుటుంబంలో తురణ్ సింగ్ అనే అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయిని టీటు అని ముద్దుగా పిలిచేవారు. సరిగ్గా ఆ అబ్బాయికి 2 ఏళ్లు వచ్చే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాత ఆ అబ్బాయి విచిత్రంగా ప్రవర్తించేవాడు. మీరు నా అమ్మా నాన్న కాదని, మా అమ్మా నాన్న ఆగ్రాలో ఉన్నారని, నాకు భార్య పిల్లలు కూడా ఉన్నారని తరచుగా చెప్పేవాడు. అది విన్న టీటు తల్లిదండ్రులు భయపడేవారు. టీటుకి 4 ఏళ్లు వచ్చాక కూడా అలానే ప్రవర్తించేవాడు. నా పేరు టీటు కాదు, సురేష్ వర్మ. నా భార్య పేరు ఉమా. నాకు ఆగ్రాలో సురేష్ రేడియోస్ అని షాప్ కూడా ఉంది. నేను ఆగ్రాకి వెళ్తా అని చెప్పేవాడు. అది విన్న టీటు అన్న అశోక్ ఒక రోజు ఆగ్రాకి వెళ్తాడు. అలా వెళ్తుండగా ఒక ఆశ్చర్యపోయే విషయాన్ని చూస్తాడు. నిజంగానే అక్కడ సురేష్ రేడియోస్ అనే షాప్ ఉంది. అది చూసిన అశోక్ షాక్ అవుతాడు. ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అశోక్ ఆ షాప్ కి వెళ్తాడు. టీటు చెప్పినట్టే అక్కడ ఉమా అనే ఒక వీడియో ఆ షాప్ ని రన్ చేస్తుంది. అశోక్ ఉమాతో టీటు గురించి చెప్తాడు. అశోక్ టీటుని కూడా ఆగ్రాకి తీసుకువెళ్తాడు. టీటు సురేష్ వర్మ తల్లిదండ్రులు ఇంకా తన భార్యని కలుస్తాడు. అప్పుడు టీటు వాళ్ళతో ఇలా అంటాడు, మీరు ఎందుకు మారుతి కార్ వాడుతున్నారు, నా ఫియట్ కార్ వాడొచ్చు కదా అని చెప్తాడు. అది విన్న సురేష్ వర్మ ఫ్యామిలీ షాక్ అవుతారు. ఎందుకంటే సురేష్ వర్మకి నిజంగానే ఫియట్ కార్ ఉంది కాబట్టి. టీటు కేస్ ని ఇయాన్ స్టీవ్సన్ డీల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను శాంతిదేవి కేసు ను కూడా డీల్ చేశాడు. అతను టీటుని పూర్తిగా కొన్ని రోజులు గమనించిన తర్వాత సురేష్ వర్మనే టీటుగా మళ్ళీ పుట్టాడని చెప్పాడు. టీటు కొన్ని ఎవరికి తెలియని విషయాలు చెప్పాడు. తను ఒక చెట్టు కింద గోల్డ్ కాయిన్స్ ని దాచిపెట్టాడు. అది తవ్వండి అని చెప్పాడు. ఆ చెట్టు కింద తవ్విన తర్వాత నిజంగానే అక్కడ కొన్ని గోల్డ్ కాయిన్స్ దొరికాయి. టీటునే సురేష్ వర్మ అని ఇంకా అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఇలా టీటు చెప్పిన ప్రతి విషయం కరెక్ట్ అవుతూనే వచ్చాయి. ఒకరోజు తను అంటే సురేష్ వర్మగా ఉన్నప్పుడు ఎలా చనిపోయాడో అని అందరితో చెప్పాడు. తను తన ఫియట్ కార్ లో వస్తున్నప్పుడు ఇద్దరు తన కార్ ని అడ్డుకున్నారు. అప్పుడు తను కార్ దిగి చూశాడు. వెంటనే ఆ ఇద్దరు సురేష్ వర్మ రైట్ సైడ్ గన్తో కాల్చి చంపారు. తనని చంపింది ఎవరో కాదు, తన బిజినెస్ పార్ట్నర్సే అని టీటు చెప్పాడు. ఇదే విషయం టీటు కోర్టులో చెప్పాలని అనుకున్నాడు. కానీ మొదట్లో కోర్టు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత టీటు చెప్పిన విషయాలన్నీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కరెక్ట్ కావడంతో ఫైనల్ గా కోర్టు ఈ కేసు ని రీఓపెన్ చేసింది. టీటు చెప్పిన ప్రూఫ్స్ తో ఆ ఇద్దరికి శిక్ష వేసింది కోర్టు. ఫస్ట్ టైం ఒక రీఇన్కార్నేషన్ కేసు ని డీల్ చేసింది కోర్టు. ఇలాంటి విషయాలు చూసిన తర్వాత పునర్జన్మ ఉంటుందేమో అని అందరు నమ్మేలా చేసింది ఈ ఇన్సిడెంట్. మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.